హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రెసెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడు. నమస్కారం సార్. మదనపల్లి చైల్డ్ ని అతి కిరాతకంగా నిందితుడు ఎవరైతే కులవర్ధన్ ఉన్నాడో అతను ఇప్పుడు చనిపోయాడని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్. మరి నిజంగా చనిపోయాడా లేకుంటే చంపేశారా? ఏం జరిగింది సార్ అతని విషయంలో? మనకి మదనపల్లిలో మండే పాప మిస్ అయింది. ఆ తర్వాత మండే ఈవినింగ్ 4 గంటల ప్రాంతంలో పాప మిస్ అయింది. నీరుగట్టువారిపల్లి అని మదనపల్లి అవుట్స్కట్స్ లో సబర్బ్ ఉంటది. అక్కడ వీళ్ళు ఉంటారు పేరెంట్స్, వాళ్ళకి 2 కూతుర్లు. వాళ్ళిద్దరు పనులకి వెళ్తా ఉంటారు. అలాగే ఆ రోజు కూడా వాళ్ళు పనులకి వెళ్ళిపోతే నానమ్మ తర్వాత తాతయ్య వీళ్ళతో పాప ఆడుకుంటూ ఉంది. అయితే వాళ్ళు ఏదో వాళ్ళ పనిలో ఉంటే పాప బయటికి వెళ్ళింది, తర్వాత రాలేదు. ఎంతసేపటికి రాకపోతే వీళ్ళు బయటికి వెళ్ళి చూస్తే దొరకలేదు. దాంతో అరౌండ్ 4కి ఈవినింగ్కి వాళ్ళు తల్లికి ఫోన్ చేశారు. తల్లి వచ్చింది, ఆమె ఎతికింది. తర్వాత భర్తకు ఫోన్ చేస్తుంది, అందరు ఎతికారు, బంధువులు వచ్చారు. సో ఖచ్చితంగా మిస్ అయిపోయిందని అర్థమైనాక 1 టౌన్ పోలీస్ స్టేషన్ మదనపల్లికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకొని వాళ్ళు వచ్చి వెతికారు. ఈ క్రమంలో దాదాపు అర్ధరాత్రి అయింది. అర్ధరాత్రి అయినాక అరౌండ్ 1:30 నైట్ ఆ ప్రాంతంలో సమీపంలో అంటే ఎదురుగా అంటున్నారు, ఆ ఎదురుగా ఉంటున్న కులవర్ధన్ అనే ఒక అబ్బాయి మీద డౌట్ వచ్చింది. ఆ అబ్బాయి రూమ్ ఒంటరిగా ఉంటాడు. సో వీళ్ళు తలుపు తడితే తీయలేదు. లోపలికి కిటికీ ఓపెన్ చేసి ఫోన్ వెలుగులో చూస్తే అతను నిద్రపోతున్నట్టుగా గాఢ నిద్రలో ఉన్నాడు. వీడు తాగేసి నిద్రపోతున్నాడు అనుకోని పోలీసులు వచ్చేసారు. తర్వాత మళ్ళీ మార్నింగ్ ఎతికారు. మార్నింగ్ ఎతికే క్రమంలో మళ్ళీ వాడి దగ్గరికి వెళ్తే వాడు లోపల నుంచి తలుపు తీసి వీళ్ళని నెట్టేసుకొని వెళ్ళిపోయాడని ఒక వర్షన్ అనిపిస్తుంది. ఏదేమైనా పాప డ్రమ్ములో దొరికింది. ఆ తర్వాత పెద్ద ఎత్తున బంధువులు వీళ్ళు వచ్చేసి ఆ పాప పోస్ట్ మార్టంకి తీసుకెళ్లకుండా వాళ్ళు ఆందోళన చేశారు. వాడిని మాకు అప్పగించండి, మేము అని చెప్పారు. లేదంటే ఇప్పుడే ఎన్కౌంటర్ చేయండి, ఉరి తీయండి, ఇలాగా వాళ్ళు. ఎందుకంటే ఇది ఒక షాకింగ్ గా ఉంది. 7 ఏళ్ల పాపని అనేది వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. సో బంగారు బిడ్డ ఆడుకుంటున్న బిడ్డను తీసుకెళ్లి ఇంత దారుణంగా విడిచి ఆగ్రహవేశాలు అక్కడ ప్రజల్లో కూడా ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా మదనపల్లి ఈ స్థాయిలో ప్రజా ఆందోళన కనబడలేదని చెప్తున్నారు. ఆ స్థాయిలో 100 మంది వచ్చేసి చెన్నై ముంబై హైవేను కూడా బ్లాక్ చేశారు. సో ఈ క్రమంలో ఎస్పీ వచ్చాడు, తర్వాత డిఐజీ కోయ ప్రవీణ్ వచ్చాడు. పోస్ట్ మార్టంని ఈవినింగ్కి తీసుకెళ్లి పోస్ట్ మార్టం చేశారు. పోస్ట్ మార్టంలో క్లియర్గా పాపని అత్యాచారం చేసి ఆ తర్వాత నీళ్ళల్లో ముంచి చంపేశాడు, నీటి డ్రమ్లో ముంచి చంపేశాడు అనేది. అంటే ఆ పాప ఏమన్నా బయటకు వెళ్ళి చెప్తుందేమో అని వాడు భయపడి నీటి ముంచేస్తాడు అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేలింది. దాని తర్వాత దాన్ని ఫోరెన్సిక్ దీనికి కూడా ల్యాబ్కి కూడా పంపించారు. సో సైంటిఫిక్ గా ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు ఆ అబ్బాయి చనిపోయాడని ఇప్పుడు ఒక వార్త వస్తుంది. ఆ శవం అన్ని కూడా వీడియోలో వచ్చింది. ఇది ఎక్కడంటే అక్కడ కురబలకోట మండలం అంగల్ అని ఉంటుంది. అంటే మదనపల్లి నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో అంగళ్ళ అని ఉంటుంది. అంగళ్ళ దగ్గర కనసాని వారిపల్లి చెరువు ఉంది. ఆ చెరువులో ఈ అబ్బాయి శవం తేలింది. ఇప్పుడు ఇది అందరికీ అనుమానం ఉంది, ఇది పోలీసులే చంపేశారని. ఎందుకంటే ఆల్రెడీ పోలీసులు ఎన్కౌంటర్ చేయబోతున్నారనే వార్త కూడా వైరల్ అయింది. ఈ అబ్బాయిని పట్టుకున్నారు, ఎన్కౌంటర్ చేయబోతున్నాడు. అంటే మనకి ప్యాటర్న్ చూసుకున్నప్పుడు ఇలాగా చిన్నపిల్లల్ని సంఘటనలు జరిగినప్పుడు చాలా సార్లు వాళ్ళని ఎన్కౌంటర్లు చేసేయడం అనేది మనం చాలా సార్లు హైదరాబాద్ లో కూడా చూసాం. ఫస్ట్ రాజశేఖర రెడ్డి పీరియడ్ లో ఒక ముగ్గురిని చంపారు. తర్వాత సజ్జనార్ ఆధ్వర్యంలో ఒక అమ్మాయిని చంపినప్పుడు ముగ్గురిని చంపేశారు. ఈ మధ్య కూడా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక వ్యక్తిని తీసుకెళ్తుంటే అతను చెరువులో దూకి చనిపోయినాడని ఒక వార్త వచ్చింది. ఇలాగే ఏంటంటే ప్రజల్లో పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చినప్పుడు, లేకపోతే అది పొలిటికల్ గా తమకి మైలేజ్ వస్తుందని ప్రభుత్వాలు అనుకున్నప్పుడు, ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున దీన్ని ఇష్యూ చేస్తున్నప్పుడు ఇష్యూ ఉండదు, ప్రతిపక్షాలు నోరు మూయించవచ్చు, ప్రజలు కూడా ఆనందిస్తారు అన్న ఒక యాంగిల్లో ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే నిందితులను చంపేయడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానమైన విషయం ఏమంటే, ఇలాగా జరిగినప్పుడు ఆ నిందితులు అందరూ కూడా పేదవాళ్ళుగా ఉండడము, లేకపోతే పెద్ద వాళ్ళకి ఎటువంటి పలుకుబడి కానీ డబ్బు కానీ లేని వాళ్ళే మనకు కనబడుతుంటారు. రిచ్ అండ్ పవర్ఫుల్ వాళ్ళని ఎన్కౌంటర్ చేయరు. రిచ్ అండ్ పవర్ఫుల్ ఇలాగా సందర్భాలు చాలా ఉన్నాయి. వాళ్ళనేమో లీగల్ గా డీల్ చేస్తారు, వాళ్ళనేమో
వాళ్ళు కోర్టులు కూడా ఆగమేఘాల మీద బెయిల్ ఇస్తూ ఉంటారు. కోర్టులు కూడా త్వరగా వాళ్ళకి రియాక్ట్ అవుతుంటాయి. పోలీసులు కూడా చాలా సిస్టమేటిక్ గా ఇది చేస్తున్నట్టుగానే కనబడుతుంది తప్ప అలాంటి వాళ్ళని చంపిన సంఘటనలు మనం ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా చూడలేదు. అంటే ఒక రిచ్ పలుకుబడి పొలిటీషియన్స్ పిల్లలు ఇలాంటి వాళ్ళు అనేక కృత్యాలకు పాల్పడుతున్నారు. వాళ్ళని చంపడం అనేది జరగదు. ఓన్లీ ఇలాగా పేదలో లేకపోతే వీళ్ళకి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, లేకపోతే మైనార్టీలు దళితులు ఎక్కువగా వీళ్ళే ఉంటారు. కుల పరంగా తీసుకున్నప్పుడు బీసీలు కానీ దళితులు కానీ వీళ్ళే ఈ చంపడం అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా ఈ అబ్బాయికి ఏం బ్యాక్గ్రౌండ్ లేకపోవడం, అందుకని ఇవన్నీ ఆలోచించి చంపేస్తే మనకి ప్రజల నుంచి మద్దతు వస్తుంది, ఇటు ప్రతిపక్షం జగన్ నోరు మోయించవచ్చు అన్న యాంగిల్లోనే జరిగినట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే హోంమంత్రి అనిత మా పోలీసుల అధీనంలో ఉన్నాడని చెప్పడం, ఆల్రెడీ పట్టుకున్నాడని వార్తలు వచ్చాయి. పోలీసులు అతన్ని పట్టుకోకపోవడం కూడా ఏమీ లేదు, అంత ఇదేమి కూడా కాదు అతను. సో అలాంటి అతన్ని తీసుకెళ్ళి అక్కడ నీళ్ళలో ముంచి చంపేసి, అంటే ఎన్కౌంటర్ అంటే గన్తో కాల్చడం అది కాకుండా ఈ మధ్య కాలంలో అవి జరుగుతున్నాయి. ఎన్కౌంటర్ అంటే ఏమవుతుంది, కమిషన్లు వేస్తున్నారు. కమిషన్లు వేసి మనకు సజ్జనారు వీళ్ళ దీన్ని జరిగినప్పుడు కూడా కమిషన్ చాలా తీవ్రంగా దాని మీద రియాక్ట్ అయింది. ఇప్పుడు ఆత్మహత్య అన్నాం అనుకో, దానికి పెద్ద కమిషన్ వేసినా కూడా దాని మీద ఏమి బుల్లెట్ వూండ్స్ ఉండవు, అవన్నీ ఉండవు. బుల్లెట్ వూండ్స్ ఉంటే ప్రూవ్ చేసుకోవాలి. అంటే డిఫెన్స్ లో మేము ఎందుకు చేయాల్సి వచ్చింది ఎన్కౌంటర్ అనేది ప్రూవ్ చేసుకోవాలి. ఇక్కడ ఏమంటే అతని చేసుకున్నాడు అని చెప్పేసి ఆ మధ్య కూడా ఒక వ్యక్తి రైల్ ట్రాక్ మీద చేసుకున్నాడు అని చెప్పారు. అంటే ఈ మధ్య కాలంలో పోలీసుల మెథడ్స్ గవర్నమెంట్ మెథడ్స్ మారాయి. ఎందుకు ఈ న్యాయ వ్యవస్థ వచ్చి మళ్ళీ కమిషన్లు ఇవన్నీ గొడవ ఎందుకు, ఆత్మహత్యలాగా చిత్రీకరించేస్తే సరిపోతుందన్న పద్ధతి కనపడుతుంది. ఇది కూడా క్లియర్గా అదే పద్ధతి జరిగింది. సో ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, ప్రజల డిమాండ్ మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు ప్రజలు ఇలాంటి జరిగినప్పుడు సత్వర న్యాయం కోరుకుంటారంటే వాళ్ళకి ఆగ్రహ వేశాలు ఉంటాయి. ఒక లాస్ జరిగింది, ఒక దారుణమైన సంఘటన జరిగింది కాబట్టి దానికి బాధ్యుడిని శిక్షించాలని కోరుకోవడం మానవ సహజం. రెండవది, కోర్టులు పోలీసులు కేసులు అంటే ఏళ్ల తరబడి తేలవు. నిన్న చూసాం కదా, ప్రత్యూష సినీ నటి 2002 ఫిబ్రవరిలో 2026 అంటే 24 సంవత్సరాలు సుప్రీంకోర్టు తీర్పు రావడానికి పట్టింది. సో 24 సంవత్సరాలు ఎవరు వెయిట్ చేస్తుంటారు, ఈ లోపల ఎన్నో జరుగుతాయి, ఆ ముద్దాయిలు చనిపోవచ్చు. సో న్యాయం జరగదు. అందుకనే జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని సామెత ఉంది. సో అందువల్ల ఈ న్యాయ వ్యవస్థ కానీ పోలీసు ఇన్వెస్టిగేషన్ కానీ ఇవన్నీ బాగా లేట్ అవుతాయి. మనకి ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా 7 ఏళ్ళు అయింది, ఇప్పటి వరకు అతిగతి లేదు, ఇంకా ట్రయల్ స్టార్ట్ కాలేదు. సో అందువల్ల ఏమవుతుందంటే ప్రజలు ఇంతసేపు వెయిట్ చేయడం ఇంతకాలం అని సత్వరం కోరుకుంటారు, అందులో తప్పు లేదు. కానీ ప్రభుత్వాలు ఆలోచించాల్సింది, ఇలాగా చేసుకుంటా పోతే కోర్టులు ఎందుకు, పోలీసులు ఎందుకు, న్యాయ వ్యవస్థ ఎందుకు? సో ఇది ఒక ముస్లిం దేశాల్లో మాత్రమే ఇప్పటి వరకు మనం చూసాం, కంటికి కన్ను పంటికి పన్ను అని. సో అది ఇప్పుడు మన డెమోక్రటిక్ కంట్రీలో కూడా ఇది పెరగడం అనేది ఆందోళనకర విషయం. ఇది మళ్ళీ దీంట్లో బలవుతున్నది. ఇంతకుముందు చెప్తున్నట్టు దళితులు కావచ్చు, బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, గిరిజనులు కావచ్చు, ఈ వర్గాలు అంటే పలుకుబడి, డబ్బు, కులము,